ప్రధాని మోదీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు బీజేపీ శ్రేణులు. మనం పరేడ్ గ్రౌండ్ వద్ద ఉన్నాము. భారీగా ఏర్పాటు చేసినటువంటి కటౌట్లను కూడా చూడొచ్చు. ఒకవైపు పోలీసు సిబ్బంది భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. మొత్తం మీద భారీగా జన సమీకరణ జరుగుతుందన్నటువంటి ఒక ఇండికేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి తెలంగాణ హైదరాబాద్కు వస్తున్నటువంటి మోదీకి ఘన స్వాగతం పలకడానికి భారీగా హోర్డింగ్స్ని అయితే ఏర్పాటు చేశారు బీజేపీ శ్రేణులు. మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా బీజేపీ బహిరంగ సభ మే 10, 2026 4 గంటలకంటూ దేశం కోసం మోదీ, మోదీ కోసం మనం అంటూ ఒక కటౌట్ని అయితే మనం చూడొచ్చు. మొత్తం మీద బీజేపీకి ఒక నూతన ఉత్తేజం ఇచ్చే విధంగా వెస్ట్ బెంగాల్లో గెలిచినటువంటి సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ, వెస్ట్ బెంగాల్లో గెలిచిన తర్వాత వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు ప్రమాణ స్వీకారం తర్వాత మొదటి బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేస్తుండడం అయితే ఒకంతకు ఇది రాజకీయానికి సంబంధించినటువంటి ఒక పద్ధతిగా మాత్రం రాజకీయానికి సంబంధించినటువంటి ఒక ఆలోచనగా మాత్రం మనకైతే కనబడతా ఉంది. ఇక్కడ మొత్తం మీద ఈ సభ ద్వారా తెలంగాణ పైన బీజేపీ పార్టీ ఒక వ్యక్తులకు పై ఎత్తులు వేసి మరి ఇక్కడ ఖచ్చితంగా గెలిపించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోనే బీజేపీ ఉన్నటువంటి సందర్భాన్ని అయితే గుర్తు చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. భారీగా ఒక ఏర్పాట్లు అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మోదీకి రాక కోసము ఇక్కడ ఎదురు చూస్తున్నామంటూ బీజేపీ శ్రేణులు అయితే ఇప్పటికే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద పరేడ్ గ్రౌండ్ ఒకటే కాదు, మొత్తం హైదరాబాద్ అంతా కూడా మోదీకి సంబంధించినటువంటి చెలో పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభ, నరేంద్ర మోదీ బీజేపీ బహిరంగ సభ అంటూ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలే మనకు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. లీడర్లు అందరూ కూడా ఈ యొక్క సభలో మోదీ ఇచ్చేటువంటి స్పీచ్తోని వచ్చేటువంటి ఎలక్షన్స్ 2028 లేదా 2029లో వచ్చేటువంటి ఆ యొక్క ఎలక్షన్స్లో బీజేపీ సత్తా చాటేటువంటి విధంగా ఈ యొక్క మోదీ సభ ఉండబోతుందని ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగింది. మొత్తం మీద బీజేపీ పార్టీ ఈ యొక్క సభ నిర్వహిస్తుండడము, ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉత్త చేతులతో రావద్దు అంటూ మోదీకి సంబంధించి మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క రాజకీయ దుమారాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరొక వైపు బీజేపీ చేసినటువంటి ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలు, బీజేపీ తెలంగాణకు 12 లక్షల కోట్లకు పైగా ఇచ్చిందంటూ బీజేపీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రులు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇక మరి బండి సంజయ్ ఈ యొక్క మీటింగ్కు వస్తాడా రాడా, ఏం జరుగుతుంది, ఈ ఒక ఆ యొక్క అంశం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి వస్తాడా రాడా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్గానే కనబడుతున్నటువంటి సందర్భం. మొత్తం మీద మోదీ సభకు ఏర్పాటు చేసినటువంటి ఒక ఫ్లెక్సీలను అయితే మనం చూడొచ్చు. భారీగా ఈ యొక్క ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కేంద్ర బలగాలు పరేడ్ గ్రౌండ్ను మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇక మోదీకి సంబంధించినటువంటి మోదీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ మధ్యలో పరేడ్ గ్రౌండ్ అయితే ఉన్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎంట్రీకి సంబంధించి ఐడి కార్డ్స్ ఉన్నటువంటి వారిని మాత్రమే ఎంట్రీ చేస్తామంటూ ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక మొత్తం మీద ఒకవైపు ఎస్పీజీ ఫోర్సులు, మరొక వైపు మోదీకి సంబంధించినటువంటి ప్రత్యేక బలగాలు, మరొక వైపు స్టేట్ పోలీస్, మొత్తం మీద ఒక 4-5 అంచెల భద్రత మధ్య ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. భారీగా పోలీసులను మోహరించడం అయితే జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. మొత్తం మీద ఈ యొక్క బహిరంగ సభకైతే భారీ ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. భారీగా జన సమీకరణ జరగడం, ఇదే ప్రాంతం నుంచి మోదీ తెలంగాణకు కొన్ని వరాలు కురిపించడమే కాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ ఏం చేయబోతుందనేటువంటి అంశాన్ని కూడా మోదీ ఇక్కడి నుంచే ప్రకటించబోతున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది.